అటు మేనిఫెస్టో ప్రకటన తర్వాత వరుస సభలతో జనంలోకి దూసుకెళ్తున్నారు జగన్. ఇక ఆయన సతీమణి వైఎస్ భారతి కూడా ప్రచారం బాట పట్టారు. సొంతగడ్డ పులివెందుల నుంచి ప్రచారానికి సీఎం సతీమణి వైఎస్ భారతి శ్రీకారం చుట్టారు. పల్లె పల్లెని పలకరిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రచారం చేస్తున్నారు. పల్లె పల్లెను పలకరిస్తూ గడప గడపకు వెళ్లి ప్రతి గుండె తలుపు తడుతూ ఏ ఊరు వెళ్లినా అక్కడ వాళ్లను పేరు పేరున పలకరిస్తూ ఎక్కడికి వెళ్లినా ప్రజలతో మమేకమవుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి. ఎన్నికల ప్రచార పర్వం తీరిది. పులివెందుల నుంచి ఆమె ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొండూరు మండలం ఇనగనూరు గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైఎస్ భారతితో పాటు కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి సతీమణి సమత కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఫ్యాన్ గుర్తుకు 2 ఓట్లు వేసి పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్ ను, కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో గడప గడపకు వెళ్లి ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారానికి వచ్చిన వైఎస్ భారతికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. పలు సమస్యలను భారతి దృష్టికి తీసుకువెళ్లారు గ్రామస్తులు. తన ప్రచారం బాగా సాగుతోందన్నారు భారతి. జగన్ కు పులివెందులలో 1,00,000కు పైగా మెజార్టీ వస్తుందన్నారు. వైఎస్ కుటుంబానికి పులివెందుల బలమని, పులివెందులకు వైఎస్ కుటుంబం బలమని ఆమె పేర్కొన్నారు. చాలా బాగుంది. ప్రజలందరూ పథకాలను బట్టి సంతోషంగా ఉన్నారు. వాళ్ళు చెప్తున్నారు కదా, ఓట్లేసే 1,00,000 పైన అంట. అంటే ప్రజలకు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఎవరేంటి, ఎవరు పలికేవాళ్ళు, ఎవరు పనులు చేసేవాళ్ళు, ఎవరు 40 ఏళ్ళగా చూసుకుంటా ఉండేదని ప్రజలకు తెలుస్తూ ఉంటుంది. మా ఊరికి వైఎస్ కుటుంబం బలము, వైఎస్ కుటుంబానికి మా ఊరు బలము. అందరూ ఒకరికొకరు ఉంటారు. ఇట్లా భారతి ప్రచారానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.